మనము ఎకానమీలో ఆర్బీఐ యొక్క అనుబంధ సంస్థల గురించి చూస్తున్నాం కదండి. ఆర్బీఐ యొక్క సబ్సిడరీ ఆఫీసెస్ గురించి చూస్తున్నాము. అందులో భాగంగా మనము కొన్ని చూసాము, ఇంకొక 2 రిమైనింగ్ ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం అనుకున్నాం కదండి. అవి ఈరోజు కంప్లీట్ చేద్దాం. రిమైనింగ్ 2 సబ్సిడరీ ఆఫీసెస్ ఆఫ్ ఆర్బీఐ అది కంప్లీట్ చేసిన తర్వాత దెన్ మనము ఇండియన్ కరెన్సీకి వెళ్ళిపోదాం. భారత ఇండియన్ కరెన్సీ వాటిపైన కూడా లైక్ ఫ్యాక్చువల్ అనేది మనకి అడుగుతున్నాడు అండి ఎవ్రీ ఎగ్జామినేషన్స్లో. సో అది కూడా మనం వెళ్దాం. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. యా, గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. భానుప్రకాష్, సాయి కుమార్, సత్యం. యా, సో అందరూ వచ్చేసినట్లుగా అండి. కొంచెం డిలే సో దట్ మనం 10:10 స్టార్ట్ అవుతుంది కాబట్టి 10:40 వరకు ఎక్స్టెండ్ చేసుకుందామండి ఈరోజు టైమింగ్స్. హిస్టరీ కూడా 11:10కి అట్లాగా స్టార్ట్ చేసుకుందాం. అంటే మనకి కొంచెం ఆ సాఫ్ట్వేర్ అడ్జస్ట్మెంట్స్లో కొంత టైం పడుతుంటుంది అప్పుడప్పుడు. యా, ఓకేనండి. అందరూ నోట్ చేసుకోండి. కొంత టెక్నికల్ వాటి వల్ల ఒక 10 మినిట్స్ మనకి డిలే అయింది. సో మనం 10 మినిట్స్ ఫార్వర్డ్ చేసుకుందాం మన స్కెడ్యూల్. అంటే 10 నుంచి 10:40 వరకు చూసుకుందాం ఎకానమీ. 11:10కి స్టార్ట్ చేసుకుందాం హిస్టరీ. 11:40 వరకు హిస్టరీ మనం చూసుకోవచ్చు. సో యా, గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. మనము లాస్ట్ క్లాస్లో ఒకసారి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఈ ఆర్బీఐ యొక్క అనుబంధ సంస్థలు, అసలు అనుబంధ సంస్థలు సబ్సిడరీ ఆఫీసెస్ అంటే ఏంటో చూసాము. అందులో భాగంగా ఆర్బీఐ క్రింద ఒక 6 సబ్సిడరీ ఆఫీసెస్ గురించి చూసాము. అయితే అందులో ఈ ఫస్ట్ 2 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మరియు నబార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనుక్కుంది. దాంతో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కింద అయిపోయినాయి. నో మోర్ సబ్సిడరీస్ ఆఫ్ ఆర్బీఐ. అయితే మరి ఈ రిమైనింగ్ ఉన్నాయి చూడండి, వీటి గురించి మనము ఈరోజు క్లాస్లో అనేది చూద్దాం. వీటి గురించి చూద్దాం. 3, 4, 5, 6 అంటే ఇవి ఆర్బీఐ అనుబంధ సంస్థల గురించి చూద్దామండి. రిమైనింగ్ ఆర్బీఐ అనుబంధ సంస్థల గురించి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే మనకి డిఐసిజిసి ఉంది. డిఐసిజిసి అంటే ఏంటండి? డిపాజిట్స్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ షార్ట్ ఫామ్లో ఇది డిఐసిజిసి. ఈ సంస్థ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ పేరులోనే ఉంది సంస్థ. ఏంటి? డిపాజిట్స్ అంటే ఏంటండి? మనము ఏవైతే బ్యాంక్లో జమ చేసుకుంటామో వాటిని డిపాజిట్ అంటాం. మనం ఏ విధంగా జమ చేసుకోవచ్చు? మనం సేవింగ్స్ బ్యాంక్లో జమ చేసుకోవచ్చు, ఆర్ మనము కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో అయినా లేకపోతే కరెంట్ అకౌంట్లో జమ చేసుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేసుకోవచ్చు. ఏ విధంగా బ్యాంకులో మన డబ్బుని మనము జమ చేసుకుంటే దాచుకుంటే దాన్ని డిపాజిట్స్ అంటాం. ఆ డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే సంస్థ అండి ఇది. పేరులోనే ఉంది. ఆ డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే సంస్థ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాంకులో నేను కొంత డబ్బును దాచుకున్నాను. సడన్గా బ్యాంకు దివాలా తీస్తే నా పరిస్థితి చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏ ఖాతాదారుడికి రావద్దు అని చెప్పి ఒక ఈ ఇన్సూరెన్స్ టైప్ అన్నమాట ఈ సంస్థ అందిస్తుంది. ఎప్పుడైతే మనము ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తామో ఇమీడియట్లీ మనకు ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అనేది కూడా ఈ సంస్థకి అప్లై అయిపోద్ది. ఈ సంస్థ ఆటోమేటిక్గా మన ఖాతా ఓపెన్ చేసినప్పుడే ఆ ఖాతాకి ఇన్సూరెన్స్ కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది అనమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రధానమైన పాయింట్, ఈ సంస్థ ఏదైతే ఉందో కార్పొరేషన్, ఇది మన డిపాజిట్స్ పైన మ్యాక్సిమం 1,00,000 వరకే డిపాజిట్స్ మనకి ఇన్సూరెన్స్ ఇస్తుందండి. మ్యాక్సిమం 1,00,000 రూపీస్ వరకే ఇన్సూరెన్స్ అందిస్తుంది ఈ సంస్థ. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా పర్టికులర్ ఏ అనే బ్యాంకులో నాకు గనక 6 లక్షల డిపాజిట్లు ఉంటే సడన్గా ఆ బ్యాంకు దివాలా తీసినట్లయితే నాకు ఈ సంస్థ ఇన్సూరెన్స్ అందిస్తుంది. కానీ ఎక్కడి వరకు? 1,00,000 రూపాయల వరకే. కాబట్టి ఎప్పుడైతే ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ఆ బ్యాంకులో ఖాతాదారుడు నేనైతే అప్పుడు ఈ సంస్థలో నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే నాకు వాళ్ళంతా వెరిఫై చేసి మ్యాక్సిమం 1,00,000 వరకు మాత్రమే వాళ్ళు తిరిగి చెల్లించగలుగుతారు. సో ఇది ఎందుకండి ఈ సంస్థ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ రంగం అనేది ఒక ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర అందిస్తుంది. ఎవరి దగ్గర అయితే డబ్బులు కొంచెం ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకొని ఎవరికైతే అవసరమో వాళ్ళకి అందిస్తుంది. అవసరమైన వాళ్ళు దేనికి అవసరం అండి? జనరల్గా
ఏదన్నా ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు, బిజినెస్ చేయడం కావచ్చు, వ్యాపారం చేయడం కావచ్చు. అవి చేయడం వల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అందిస్తారు వాళ్ళు. అది అవ్వడం వల్ల ఏమవుతుంది, జనాల్లో అభివృద్ధి పెరుగుతుంది, దేశ అభివృద్ధి జరుగుతుంది. అందుకని బ్యాంకింగ్ రంగం అనేది అది తోడ్పాటు చేస్తుంది దేశ అభివృద్ధికి, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. మరి అటువంటి ఖాతాదారుడు ఇప్పుడు మనము బ్యాంకుల్లో మన డబ్బును జప్తు చేసుకోవాలి అంటే మనకు నమ్మకం ఉండాలి. ఎస్, రేపు పొద్దున్న ఏదైనా బ్యాంకు దివాలా తీయదు. ఒకవేళ బ్యాంకు కనుక దివాలా తీసే పరిస్థితి ఉన్నా సరే నా డబ్బుకి ఎటువంటి భయం లేదు అన్నప్పుడే కదా మనం దాచుకుంటాం బ్యాంకుల్లో. అందుకని చెప్పి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంస్థ గురించి చూసినట్లయితే 1961లో ప్రభుత్వం ఒక చట్టం చేశారు. ఆ చట్టం పేరే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ 1961. ఈ చట్టం ప్రకారం ఈ సంస్థ ఏర్పడింది. కాబట్టి ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటంటే చట్టబద్ధమైన సంస్థ. ఎందుకంటే ఒక చట్టం ఆధారంగా చేసుకొని చట్టం నుంచి ఇది సంస్థను ఏర్పడింది కాబట్టి ఇది స్టాట్యూటరీ బాడీ అంటాం. స్టాట్యూటరీ యాక్ట్ నుంచి ఫార్మ్ అయింది కాబట్టి ఇది స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. ఏ సంవత్సరంలో మరి ఇది ఏర్పాటు చేశారు సార్ అంటే ఈ చట్టం 61లోనే వచ్చింది. కానీ విధి విధానాలు రూపొందించి ఒక సంస్థని కంప్లీట్గా ఏర్పాటు చేసింది ఈ సంస్థని ఎప్పుడు అంటే 1978. ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్కే ఇస్తుంది అసలు అని అడుగుతున్నారు బాలాజీ గారు. నో అండి, ఎనీ బ్యాంకుకి ఇస్తుంది సంస్థ, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఎనీ బ్యాంకుకి ఇస్తుంది అనమాట ఈ కార్పొరేషన్ అనేది ఇన్సూరెన్స్. 1978లో ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ముంబైలో ఉంటుందండి హెడ్ క్వార్టర్స్. దీని యొక్క చైర్మన్ ఎవరు, ఇవి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు అడుగుతాడు. జనరల్గా మనకి ఎవరైతే ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ ఉంటారో అతనే జనరల్గా ఈ సంస్థకు కూడా చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఈ సంస్థకి చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి బిపి కనుంగో అని అతను డిఐసిజి సంస్థకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్ అండి రిఫరెన్స్ బుక్స్ చెప్తా అన్నారు. అది వస్తుందండి మీకు షూర్. లైక్ వెరీ షార్ట్ టైంలో మీకు ఎగ్జామినేషన్, ఎగ్జామ్కి సపరేట్గా ఎట్లా ప్రిపేర్ అయితే బెస్ట్ అవన్నీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు వస్తున్నాయండి రిఫరెన్స్ బుక్స్. ఇంకా వాటి యొక్క సిలబస్ ఏ విధంగా చదివితే బెటర్ అవన్నీ ఎగ్జామ్ లాగా అంటే ఈచ్ ఎగ్జామ్కి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఎగ్జామ్కి ఎట్లా మన అప్రోచ్ ఉండాలి, ఏం బుక్స్ వెళ్ళాలి, సిలబస్ ఏంటి, అవన్నీ ఎగ్జామ్ వైజ్ రావడం జరుగుతుందండి తొందరలోనే. నెక్స్ట్ మనకి సంస్థల్లో చూసుకున్నప్పుడు ఎన్ఐబి చూసాము, నబార్డ్ చూసాము, ఇప్పుడు ఈ సంస్థ చూసాం. నెక్స్ట్ మనం చూడాల్సింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ BRBNMPL. దీని గురించి ఇప్పుడు మనం చూద్దామండి. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ BRBNMPL. సో ఈ సంస్థ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాము. ఇది 1995లో ఏర్పాటు చేశారు. సార్ ఏమేమి ఇయర్స్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. నేను క్లాస్లో ఏదన్నా ఇయర్ మెన్షన్ చేశానంటే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను జనరల్గా మెన్షన్ చేయను కొన్ని ఫ్యాక్ట్స్, డేట్స్, ఎందుకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కూడా అనవసరం. మనకి ఎందుకు ఈ సంస్థ దాని కాన్సెప్చువల్గానే వెళ్ళాలి. కానీ నేను ఎక్కడైనా డేట్ ప్రస్తావించాను అంటే ఎస్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 1995లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సంస్థ జనరల్గా ఏంది అంటే మన భారతదేశంలో నోట్స్ ముద్రణలు ఉంటాయి కదండి, ఆ ముద్రణకు సంబంధించి ఈ సంస్థ చూసుకుంటుంది అనమాట. ఇది ఆర్బీఐ ఒక అనుబంధ సంస్థ. నోటు ముద్రణల గురించి ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ బాధ్యత. దీనికి చైర్మన్ కూడా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరైతే ఉంటారో వారే దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. మరి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దీనికి కూడా ఎవరు అంటే పిబి కనుంగో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. బెంగళూరు. ఓకే కండి. సో ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ పాయింట్ చూసుకున్నాం కదా మనము. కాయిన్స్ ముద్రించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది కాయిన్స్. అదే నోట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐకి ఉంటుంది. ఈ పాయింట్ మనం ఆల్రెడీ చూసుకున్నాం, మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాలి మనం ఏంటి అంటే, ఓకే కాయిన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది అన్నాం, బాగుంది. అయితే ఎంత మనీ, ఎంత వాల్యూ ఉన్న కాయిన్స్ ప్రింట్ చేయొచ్చు? రూపాయి ఉన్న వాల్యూ ప్రింట్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం పవర్ ఎంత? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రింట్ చేస్తుంది. ఓకే సార్, మరి ఫైనాన్స్ మినిస్ట్రీ కాయిన్స్ ప్రింట్ చేస్తుంది అంటున్నారు కదా, మ్యాక్సిమం
మనకి చట్టం ప్రకారం లీగల్గా ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంత వాల్యూ వరకు కాయిన్స్ని ప్రింట్ చేయొచ్చు అంటే ఒక 5 రూపాయల కాయిన్ ప్రింట్ చేయొచ్చా, 100 రూపాయల కాయిన్ కూడా ప్రింట్ చేయొచ్చా సార్, 500 రూపాయల కాయిన్ కూడా ప్రింట్ చేయొచ్చా, ఎంత ప్రింట్ చేయొచ్చు, మ్యాక్సిమం అసలు అధికారం ఎంతవరకు ఉంది, మ్యాక్సిమం అధికారం ఫైనాన్స్ మినిస్ట్రీకి ఎంత వాల్యూ గల కాయిన్స్ని ప్రింట్ చేసే అంత అధికారం ఉంది చూద్దాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓకే ఆర్బీఐ నోట్స్ని ప్రింట్ చేస్తుంది అంటున్నారు కదా సార్, మరి ఈ ఆర్బీఐ ఎంత మ్యాక్సిమం పవర్ ఎంత ఉంటుంది, ఆర్బీఐకి మ్యాక్సిమం ఎంత వాల్యూ ఉన్న నోట్ని ప్రింట్ చేసే పవర్ ఉంటుంది సార్ ఆర్బీఐకి అనేది 2 పాయింట్స్ చూడాలి, వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ కాయిన్స్ పరంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీకి ఉంటుంది అధికారం. సో ఈ పాయింట్ మనం చూద్దాము. ఫైనాన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి మ్యాక్సిమం పవర్ గురించి చూద్దాం. పవర్ అండి ఇది, అంటే మ్యాక్సిమం అధికారం అంత ఇవ్వబడింది, అంత చేశారా లేదని కాదు, అంత అధికారం ఉందన్నమాట. సో పవర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ టు ఇష్యూ కాయిన్స్ హ్యావింగ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో, అది మీరు నోట్ చేసుకోండి. 1000 రూపాయల కాయిన్ వరకు మ్యాక్సిమం ప్రింట్ చేయొచ్చు, 1000 రూపీస్ వాల్యూ ఉన్నంత కాయిన్ వరకు మ్యాక్సిమం ఆర్బీఐ ప్రింట్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉన్న కాయిన్ ప్రింట్ చేయడానికి ఫైనాన్స్ మినిస్ట్రీకి అధికారం లేదు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, అండ్ భాష గారు కాయిన్స్ ప్రింటింగ్ ప్రెస్లు దేశంలో 4 ఉన్నాయి. అవునండి, ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లో అనుకుంటా, ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఇష్యూ ఆఫ్ కరెన్సీ ఆ పాయింట్లో అవి చెప్పడం జరిగింది. సో సెకండ్ మనం పాయింట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ నోట్స్ ఉంటుంది కదండి. సో పవర్ ఆఫ్ ఆర్బీఐ టు ఇష్యూ నోట్స్ హ్యావింగ్ మ్యాక్సిమం వాల్యూ, ఆర్బీఐ గురించి మనం మాట్లాడినప్పుడు మ్యాక్సిమం ఎంత అంటే 10,000 అండి. సో ఆర్బీఐ 10,000 వాల్యూ ఉన్న నోట్ని మ్యాక్సిమం ప్రింట్ చేయొచ్చు. 10,000 వాల్యూ ఉన్న నోట్ని ప్రింట్ చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది, అంటే మ్యాక్సిమం అధికారం అంతవరకు ఉంటుందన్నమాట ఆర్బీఐకి. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ అసలు ఇప్పుడు జనరల్గా స్టాండర్డ్గా జీకేలు ఏమడుగుతాడంటే, ఇప్పుడు మనకి నోట్స్ ఉంటాయి కదండి, నోట్స్లో డిఫరెంట్ భాషల్లో రాస్తారు. 10 రూపీస్ నోట్ చూసుకుంటే 10 రూపాయలు, 10 రూపాయలు, అట్లా డిఫరెంట్ భాషల్లో రాస్తారు. ఎన్ని భాషల్లో ఉంటుంది అనే క్వశ్చన్ కూడా ఒకసారి అడగడం జరిగింది. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ క్వశ్చన్ ఆల్సో ఎగ్జామినేషన్స్లో. ఒక కరెన్సీలో నోట్స్లో డిఫరెంట్ భాషలో రాస్తుంటారు. ఎన్ని భాషల్లో ఒక కరెన్సీ నోట్స్ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, మనకి నోట్స్లో ప్రధానంగా ఒక సైడ్ ఏమో ఇంగ్లీష్లో రాస్తారు ఇట్లాగా 10,000, 1,000, 2,000 రూపీస్. నెక్స్ట్ హిందీలో రాయడం జరుగుతుంది 2000 రూపాయ. దాని తర్వాత బ్యాక్ సైడ్ వరుసగా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాయడం జరుగుతుంది. సో టోటల్గా ఎంత అంటే మనకి 15 భాషల్లో రాయడం జరుగుతుంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఇంగ్లీషు, హిందీ ఆ 2 కలుపుకుంటే మొత్తం 17 భాషలు అండి. 15 ఇక్కడ, ఈ 2 ఇక్కడ, 2 కలుపుకుంటే 17 భాషల్లో మొత్తం ఒక నోట్లో ఉన్న భాషలు ఉంటాయండి. ఇది ఆల్రెడీ మనం కరెన్సీ గురించి చూస్తాం క్లియర్ కట్గా, దాంట్లో కూడా ఈ పాయింట్ మీకు నేను కరెక్ట్గా స్పెసిఫై చేస్తే కూడా ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ అని జస్ట్ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. పాయింట్ 17 లాంగ్వేజెస్లో ఉంటాయి అన్నమాట ఒక నోట్లో భాషలు. 15 అనేవి వరుసగా ఉంటాయి, 2 అనేది ఏంటి ఇంగ్లీషు, హిందీ ఇక్కడ ఉంటాయి. సో మొత్తంగా మనం చూసుకుంటే 17 లాంగ్వేజెస్, 15 ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. సో ఇది మనకి BRBNPL గురించి. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము ఆర్బీఐకి సంబంధించి ఇంకా అనుబంధ సంస్థల్లో, ఇప్పుడు మనం NHB చూసాం, నబార్డ్ చూసాం, ఇది చూసాం, భారతీయ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు రెబిట్ ఉంది, ఇఫ్తాస్ ఉంది. సో వీటి గురించి మనం చూద్దాం. ఇప్పుడు రెబిట్ అన్నమాట. రెబిట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సంస్థ గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది ఏ సంవత్సరం ఏర్పాటు చేశారంటే రీసెంట్గా ఏర్పాటు చేశారు. రీసెంట్ అంటే ఎప్పుడు సార్ అంటే 2016. ఇది ఎందుకు అంటే పేరులోనే ఉంది, రిజర్వ్ బ్యాంక్కి ఐటీ సేవలు అందించడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి చైర్మన్ ఎవరు సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాటికి చైర్మన్ ఎవరు అంటే కిరణ్ కర్నిక్ అండి. చైర్మన్ వచ్చేసి ఇవి ఎప్పటికెప్పుడు మారిపోతుంటాయి, మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పటికెప్పుడు మారిపోతుంటాయి, మనం అది అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట నోట్స్లో. ఎగ్జామ్ టైంకి మీరు కొంచెం అప్డేషన్స్లో ఉండాలి. చాలా ఎగ్జామినేషన్స్లో కొన్ని ఎగ్జామ్స్లో అండి 1 డే ముందు కొన్ని మార్పులు జరిగినాయి, అవి కూడా అడగడం జరిగిందండి. కావాల్సుకునే కొన్ని ఎగ్జామ్స్లో పర్టికులర్గా మేలో ఎగ్జామ్ జరిగితే ఏప్రిల్ ఎండింగ్లో కూడా చేంజ్ అయింది, అది అడగడం జరిగింది ఎగ్జామ్. అంటే ఎగ్జామినర్ కూడా ఏంటి అంటే కావాల్సుకొని కొంత స్పేస్ని అలొకేట్ చేసుకుంటున్నారు ఖాళీగా, సో దట్ అది లాస్ట్ మూమెంట్లో క్వశ్చన్ అడుగుదాము అప్డేషన్స్లోని
క్యాండిడేట్స్ అప్డేటెడ్గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి. లేకపోతే వీళ్ళు ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం బిఫోర్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆల్రెడీ పేపర్ ప్రింటింగ్ అప్పుడు అది పెట్టేస్తున్నారు ఆ క్వశ్చన్. సో దట్ అది ఏంటంటే ఎగ్జామ్కి ఎగ్జాక్ట్ ఒక 2 to 3 days ముందే జరుగుతుంది. అది మనం అప్డేటెడ్గా ఉన్నామా లేదో చెక్ చేయడం కోసం అనమాట. కాబట్టి ఇది మీరు వెరీ అప్డేటెడ్గా ఉండాలి. ఆల్మోస్ట్ ఆ వీక్లో జరిగిన అన్ని ఏమైనా కొత్త న్యూ అపాయింట్మెంట్స్, న్యూ పర్సన్స్ న్యూస్ అవన్నీ కొంచెం అప్డేటెడ్గానే ఉండాలండి. ఎందుకంటే మనకి ఎగ్జామినర్ కోరుకుంటున్నాడు మనం అప్డేటెడ్గా ఉండాలి కాబట్టి. ఇది రెబిట్ గురించి. నెక్స్ట్ మనం ఇఫ్తాస్ అనేది చూసాం కదండి, ఆర్బీఐ అనుబంధ సంస్థల్లో ఇఫ్తాస్ అంటే ఏమనుకున్నాం మనము, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ అనుకున్నాం. ఇది కూడా ఒక ఆర్బీఐ కింద అనుబంధ సంస్థే. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఇది కూడా 2016లోనే ఏర్పాటు చేశారు. దీని యొక్క చైర్మన్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎస్ గణేష్ కుమార్ అనే అతను ఇఫ్తాస్ యొక్క చైర్మన్. సో ఇవన్నీ ఆర్బీఐకి సంబంధించి అనుబంధ సంస్థల గురించి అండి. ఓకే కండి పాయింట్స్. సార్ వై సార్ సమ్ నోట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ బై ఆర్బీఐ 30, 40 ఎట్సెట్రా అంటే జనరల్గా మనకి 30, 40 అట్లా కాదండి. కొన్ని మనం ఇప్పుడు ప్రతి నోట్ని ప్రింట్ చేసుకొని వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో బేసిక్ కొన్ని ఇప్పుడు ఎట్లా అంటే మల్టిపుల్స్ అండి. ఇప్పుడు 10 ఉంటుంది, 10 యొక్క మల్టిపుల్స్ వాడుకుంటే 30 రీచ్ అవ్వచ్చు. కాకపోతే మనకు 10 మరి ఎక్కువ 10 రూపీస్ నోట్లను పెట్టుకోవడం కష్టం కాబట్టి 10, 50, 100 అట్లాగే పెట్టుకొని జనరల్గా వెళ్తామన్నట్టు. 30, 40 ఎందుకు ప్రింట్ చేయమంటే అంత అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు 30 రూపీస్ కావాలనుకోండి, 10లు 3 పెట్టుకోవచ్చు మనము. ఫర్ ఎగ్జాంపుల్ అదే 80 రూపీస్ కావాలనుకోండి, 10 రూపీస్లో 8 పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మధ్యలో 50 ఉందనుకోండి, 50 ప్లస్ ఈ 10 రూపీస్లు 3 క్యారీ చేయొచ్చు, లేకపోతే 20 అట్లా. సార్ కన్వీనియన్స్ పర్పస్, దానికి ఏమో ఒక సైంటిఫిక్ రీజన్ లేదండి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు 10, 50, 100, 200 అవే ఎందుకు ప్రింట్ చేశారు అట్లాగనే చేయాలన్నట్టు ఏమి ఉండదండి. కన్వీనియన్స్ కోసం ఇన్ జనరల్గా చేస్తారు అవి. కృష్ణదేవ్ గారు హిస్టరీ క్లాస్ ఉందో ఈరోజు అంటున్నారు. ఉంటుందండి మనకి హిస్టరీ క్లాస్ అరౌండ్ 11:10కి స్టార్ట్ చేద్దాం. 10 minutes మంది ఫార్వర్డ్ చేసుకున్నాం షెడ్యూల్ ఈ రోజు వరకు కొంచెం ఆ డిలే వల్ల. సో 11:10కి స్టార్ట్ చేసుకుందాం హిస్టరీ. సో మీకు క్వశ్చన్స్ ఏమున్నా వీడియో కింద క్వశ్చన్ అని పెట్టి అడిగేసేయండి. ఆల్రెడీ నిన్న కొంతమంది అడిగారు కదా, అది మనం మ్యాక్సిమం టైం దొరికినప్పుడు క్విజ్లోని అట్లా కవర్ చేసేద్దాం ఆ క్వశ్చన్స్. నాకు టైం దొరుకుతున్నప్పుడు అన్న ఆ క్వశ్చన్స్ నేను చూస్తున్నా. మీకు ఎప్పుడు ఆ సందర్భం వస్తే, ఆ టాపిక్ సందర్భం వచ్చి, లేకపోతే ఎప్పుడు టైం అవైలబుల్గా ఉంటే అప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఆల్రెడీ నిన్న ఒకరు అడిగారు, పేరు గుర్తులేదు నాకు, ఆయన ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు శైవిజం అంటే శివుడు ఆరాధన, మరి వైష్ణవిజంలో ఏ దేవుడిని ఆరాధిస్తారు సార్ అంటే. పేరులోనే ఉందండి, వైష్ణవిజం అంటే విష్ణువు అనమాట. విష్ణువు యొక్క అవతారాలను ఆరాధించడమే వైష్ణవిజం. నెక్స్ట్, సో దీంతో మనకి ఏంటి అంటే ఆర్బీఐ యొక్క అనుబంధ సంస్థలు ఇవన్నీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం ఇండియన్ కరెన్సీ టాపిక్కి వెళ్ళిపోదామండి. ఇండియన్ కరెన్సీ టాపిక్ కూడా మీకు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అడుగుతున్నాడు చాలా క్వశ్చన్స్. సో ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి. ఆల్మోస్ట్ మన అందరికీ మనీతో బాగా అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడు మన పాకెట్లో మనకి మనీ అనేది ఉంటేనే మనం కొంచెం ఏదో బతుకుతున్నట్టు, లైవ్లీగా అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. ఎప్పుడు మనం అంటే ఆ నోట్స్ ఏదైతే ఉంటుందో మనం మనీని చాలాసార్లు నోట్స్ని అబ్జర్వ్ చేస్తుంటాము. సో వాటి మీద, కరెన్సీ మీద ఇప్పుడు మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఇండియన్ కరెన్సీ టాపిక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు మనం ప్రధానంగా అసలు మన ఏదైతే కరెన్సీ వాడుతున్నామో ఇప్పుడు మనం ప్రెజెంట్, అసలు ఈ కరెన్సీ యొక్క ఎవల్యూషన్ చూద్దామండి. అసలు వరల్డ్లోనే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏ దేశం వాళ్ళు పేపర్ కరెన్సీని తయారు చేశారు, లేకపోతే పేపర్ కరెన్సీని వాడారు అనే ప్రశ్న చాలా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ క్వశ్చన్ ఆల్సో. ఏంటండి, ఇండియన్ కరెన్సీకి వెళ్ళిపోదాం. ఇండియన్ కరెన్సీ అండి ఇప్పుడు మన టాపిక్. ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే ప్రశ్న జనరల్గా ఇది అడుగుతున్నాడు, ద ఫస్ట్ యూజ్ ఆఫ్ కరెన్సీ ఫౌండ్ ఇన్ ఏ దేశము అని అడుగుతాడండి. రీడింగ్కి మెటీరియల్ పెట్టండి అంటున్నారు చిన్నగారు. ఎస్ అండ్ ఆబ్వియస్లీ మనకి టెలిగ్రామ్లో డైలీ అప్డేట్ అవుతుంటుందండి మెటీరియల్ ఎప్పటికెప్పుడు. సో ఓకే కదండి, యా. చైనా అండి, చైనా గవర్నమెంట్ అని కాదండి, జనరల్ చైనీస్ విడుదల చేస్తారు. అప్పుడు గవర్నమెంట్ అట్లాగేం లేదు, గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ అట్లాగేం లేదు. సమ్వన్ టోల్డ్ వెంకటరమణ గారు, చైనా బేసికలీ చైనా అని చెప్పాలి. చైనా వాళ్ళు ఫస్ట్ టైం కరెన్సీని ఇష్యూ చేశారు. ఏ టైంలో అంటే అరౌండ్ 806 ADలో ఉండే 806 AD
ఆ టైంలో చైనా వాళ్ళు ఫస్ట్ పెట్టారు. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాగితపు కరెన్సీని వాడిన దేశం లేదా ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే చైనా 806 క్రీస్తు శకంలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో అసలు మొట్టమొదటిసారిగా ఈ పేపర్ కరెన్సీని ఎప్పుడు విడుదల చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు అనే పాయింట్ మనం చూడాలి. మనం ఆల్రెడీ ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియాలో చూసినప్పుడు ఏమనుకున్నాము, బ్యాంక్ ఆఫ్ కల్కటా, బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే అవి ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిష్ వాళ్ళని చదువుకున్నాం కదండి. ఆ బ్యాంకులు మొట్టమొదట్లో అప్పుడు స్టార్టింగ్లో పేపర్ కరెన్సీని ఇష్యూ చేసేవారు అనమాట. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇక్కడ మనకి వాళ్ళ క్రిందనే ఉండేవి కదండి అప్పుడులో. మరి ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అవనివ్వండి, బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, వాళ్ళు 1770, 1832 ఈ మధ్యకాలంలో ఈ బ్యాంక్ ఆఫ్ బాంబే, బెంగాల్, మెడ్రాస్ వాళ్ళంతా ఇష్యూ చేసేవారండి కరెన్సీస్. ఇది మన భారతదేశంలో చూసుకున్నట్లయితే అఫీషియల్గా పేపర్ కరెన్సీని స్టార్ట్ చేసింది ఈ కాలంలో అనమాట, 1770, 1832లో. అప్పుడు చైనా లేదు కదా సార్ అంటే, చైనా అంటే ఉద్దేశం మనకి చైనా అని పర్టికులర్గా కాదండి, ఆ ప్రాంతం వారు చైనీస్ అని. మనం హిస్టరీలో ఎప్పుడైనా ఇండియా అంటే ఇండియా మరి అప్పుడు ఉందా లేదా అని కాదండి, బేసికలీ ఆ రీజన్ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు. మనం చైనా అంటే చైనా దేశం అని కాదండి, ఆ బార్డర్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చైనాతో ఉన్న బార్డర్స్ అని కాదు, బేసికలీ ఆ ప్రాంతంలో ఆ రేస్ ఆ తెగకు చెందిన వారు అని అర్థం. నెక్స్ట్ 1770, 1832లో స్టార్టింగ్లో మన భారతదేశంలో పేపర్ కరెన్సీని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పేపర్ కరెన్సీని ముద్రించేవారు. 1857లో తిరుగుబాటు జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్, ఇది మనం మోడర్న్ హిస్టరీలో క్లియర్ కట్ దీని గురించి చూస్తాం. 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేతి నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కి అధికారం వెళ్తుందన్నమాట. భారతదేశాన్ని పరిపాలించే అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కి 1857 తిరుగుబాటు తర్వాత వెళ్తుంది. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ 1861లో ఒక చట్టం చేస్తారు, ఆ చట్టమే పేపర్ కరెన్సీ యాక్ట్ 1861. పేపర్ కరెన్సీ చట్టము 1861 అనే ఒక చట్టం చేస్తారు. దీని ప్రకారం ఏంటి అంటే ఇప్పటి నుంచి అంటే 1861 నుంచి ఒకవేళ భారతదేశంలో గనక నోట్లను జారీ చేయాలి అంటే అది కేవలం బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రమే జారీ చేయగలుగుతుంది. అంటే రెండు విషయాలు ఇందులో అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ జారీ చేస్తుంది భారతదేశానికి నోట్స్, కేవలం బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రమే జారీ చేయగలుగుతుంది. 2 పాయింట్స్ని ఇందులో చెప్పడం జరిగింది. సో 1861లో చేసిన పేపర్ కరెన్సీ చట్టం బ్రిటిష్ గవర్నమెంట్కి అధికారం ఇస్తుంది, నోట్లు ముద్రించుకున్నది ఇంకా ఎవరికీ ఉండదు అనమాట అధికారం. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ మనకి చాలా కమిటీలు ఏమని సూచించారు, ముఖ్యంగా హిల్టనియన్ కమిటీ, మనకి ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉండాలండి, ప్రభుత్వంలో ఇది పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు, కేంద్ర బ్యాంక్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని సూచించడంతో మనం ఆల్రెడీ చూసాం ఆర్బీఐ ఎవల్యూషన్లో. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం మనకి 1 ఏప్రిల్ 1935లో ఆర్బీఐ అనేది ఏర్పాటు చేశారు. 1 ఏప్రిల్ 1935లో ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఓకే కదండి. ఇప్పటి నుంచి ఆర్బీఐ ఏర్పాటైనప్పటి నుంచి నోట్లను జారీ చేసే అధికారం ఆర్బీఐకి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి? ఆర్బీఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి. అప్పటి వరకు ఎవరి కింద ఉండేది? బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉండేది. ఆర్బీఐ ఏర్పాటు చేసిన తర్వాత నోట్లను జారీ చేసే అధికారం ఆర్బీఐకి ఇవ్వడం జరిగింది. మరి ఆర్బీఐకి అధికారం వచ్చిన తర్వాత ఆర్బీఐ మొట్టమొదటిసారిగా ఏ నోట్ను జారీ చేసింది, ఎప్పుడు జారీ చేసింది అనే పాయింట్ మనం చూడాలి. సో ఆర్బీఐకి నోట్లను జారీ చేసే అధికారం వచ్చిన తర్వాత 1838వ సంవత్సరంలో జనవరి నెలలో ఫస్ట్ టైం ఆర్బీఐ ఒక నోట్ని జారీ చేసింది. అది 5 రూపాయల నోట్ అనమాట. 5 రూపీస్ నోట్స్ని జారీ చేసింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసింది 5 రూపాయల నోట్ని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఉంది చూసారా, ఇదే జనవరి 1938లో జారీ చేయడం అయ్యింది. ఈ టైంలో భారత గవర్నర్ ఎవరు? గవర్నర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అంటే భారత సంతతికి చెందిన మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరండి? సిడి దేశ్ముఖ్, అతను అనమాట. ఇక్కడ మీరు సిగ్నేచర్ చూసుకున్నట్లయితే సిడి దేశ్ముఖ్ గవర్నర్ అని ఉంది కదా. 5 రూపీస్ నోట్స్ ఇది.
ఇది ఆర్బీఐ ఇష్యూ చేసింది. ఓకే కదండి పాయింట్. నెక్స్ట్ ఆర్బీఐ నెక్స్ట్ నెలలో అంటే ఫిబ్రవరి నుంచి మెల్లగా నోట్స్ని జారీ చేస్తూ వెళ్ళిందండి ఆర్బీఐ. సో ఫిబ్రవరి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఫిబ్రవరి టు జూన్ 1938 ఈ కాలంలో ఆర్బీఐ రకరకాల నోట్లను జారీ చేస్తూ పోయిందనమాట. ఏమేమి నోట్లు జారీ చేసింది? 10 రూపాయల నోట్లు జారీ చేసింది, 100 రూపాయల నోట్లను జారీ చేసింది, 1000 రూపాయల నోట్లను జారీ చేసింది. ఇంతతో సాటిస్ఫై అవ్వకుండా 10,000 రూపాయల నోట్ను కూడా జారీ చేసింది. మరి అప్పట్లో చాలా ఇంత వాల్యూ ఉన్న నోట్లు జారీ చేసే రీజన్ అంత పర్టికులర్గా లేదండి. అప్పట్లో అంత ఎకానమిక్స్ సౌండ్ ఇది ఉండదండి, జనరల్గా జారీ చేసుకుంటూ వెళ్ళారనమాట ఆ కాలంలో. ఫిబ్రవరి టు జూన్ 1938లో 10, 100, 1000, 10,000 నోట్లను జారీ చేస్తూ వెళ్ళిందనమాట. మీకు ఇక్కడ చూస్తే ఇది 10,000 నోట్ అండి. అప్పట్లో ఆర్బీఐ విడుదల చేసిన 10,000 రూపీస్ నోట్ అనమాట. ఇది 10,000 రూపాయ నోట్ ఇది. ఓకే అండి. నెక్స్ట్ ఆర్బీఐ ఏం చేసింది? ఇది ఫిబ్రవరి జూన్ 1938లో చేసింది ఈ ఆర్బీఐది. దాంతో ఇక్కడ ఏమైంది ఆర్బీఐకి? మనకి ఈ 500, 1000, 10,000 నోట్లు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ కనిపించింది ఈ నోట్లని వేరే వాళ్ళు ఫేక్ కరెన్సీగా క్రియేట్ చేస్తూ, ఇప్పుడు ఒక నోట్ని ఫేక్ కరెన్సీ 10,000ని క్రియేట్ చేశారనుకోండి ఆ రోజుల్లో, ఇంకా అది చాలా లాస్ అనమాట దేశానికి. అందుకని చెప్పి పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 500, 1000, 10,000 నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎట్లాగన్నా చెప్పి డిమానిటైజేషన్ చేస్తే మంచిది అని గ్రహించి 12th ఆగస్టున నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 12th ఆగస్ట్ 1946న ఒక నిర్ణయం ఏమని తీసుకున్నారు అంటే 500, 1000, 10,000 నోట్లను డిమానిటైజేషన్ చేశారు. మనది ఏవైతే రీసెంట్గా 500, 1000 రూపాయలు చేశారో ఆ విధంగా అప్పట్లో ఈ కరెన్సీస్ని డిమానిటైజేషన్ చేశారు. ఓకే అండి. అండ్ హరికృష్ణ, షేక్ నగూర్ భాష ఇద్దరు సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. మహాత్మా గాంధీ బొమ్మ నోట్స్లో ఎప్పటి నుంచి ప్రింట్ చేశారు? అవన్నీ మనం వస్తామండి, మనం ఆర్డర్లో ఎవల్యూషన్లో వస్తున్నాము. సో ఆ పాయింట్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి. సో ఆ పాయింట్స్ మనకి ఆర్డర్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు కవర్ అవుతుందండి ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్లో మనం ఉన్నాం కాబట్టి 46 ఈ స్టేజ్లో. సో దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. వీ విల్ కమ్ టు దట్ షూర్లీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే అండి. 10, 100, 1000, 10,000 నోట్స్ని జారీ చేసింది. దాని తర్వాత 12th ఆగస్ట్ 1946లో ఈ నోట్లను రద్దు చేసింది. దీని తర్వాత మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర అనంతరం కాయిన్స్ని భారత ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1950లో. సో 1950లో స్వతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాయిన్స్ని ఇష్యూ చేసింది 1950లో. ఓకే అండి. దాని తర్వాత మళ్ళీ 1954లో వీళ్ళకి ఏమనిపించింది అంటే మనము ఈ పెద్ద కరెన్సీ నోట్స్ని ఎందుకంటే డిమానిటైజేషన్ చేయడం, అవి ఉండడం వల్ల కొంత లాభం ఉంది అని చెప్పి భావించి 1954లో మళ్ళీ ఏం చేశారు అంటే మళ్ళీ రీఇంట్రడక్షన్ జరిగింది. ఏ నోట్స్? రీఇంట్రడక్షన్ ఆఫ్ 1000 అండ్ 5,000 అండ్ 10,000 కాయిన్స్, 10,000 నోట్స్. ఈ నోట్స్ని మళ్ళీ తిరిగి ఇంట్రడ్యూస్ చేశారండి, విడుదల చేశారు 1954లో. 1946లో ఇంకా డేట్తో అంటే 12th ఆగస్ట్ 1946లో వీటిని బ్యాన్ చేశారు. అగైన్ 1954లో వీటిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ప్రక్రియ మనం చూడాల్సింది ఏంటంటే 1957లో వీళ్ళు ఏం చేశారో చూడండి. డెసిమలైజేషన్ చేశారు. డెసిమలైజేషన్ ఆఫ్ రూపీ చేశారు. ఇదేంటో నేను మీకు చెప్తాను చూడండి. డెసిమలైజేషన్ ఆఫ్ రూపీ అనేది చేశారనమాట. ఎన్ని విధాలుగా డెసిమలైజేషన్ చేశారు అంటే ఇంటూ 100 నయా పైస్
100 నయా పైస్గా డిసిమలైజేషన్ చేశారు. అంటే ఇక్కడ 1 రూపీ ఉండేదండి ముందు. 1957లో ఏం చేశారంటే దాన్ని 100 నయా పైసలుగా 100 నయా పైసలుగా వీటిని డిసిమలైజేషన్ చేశారు, అంటే విడదీశారు. అంటే ఇక్కడ నయా పైసలు పట్టుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనాలి అంటే ఒక 25 పైసలు లేకపోతే 20 పైసలు 10 పైసలు అప్పుడు అట్లా ఉండేది. మరి దానికోసమని వీళ్ళు ఏం చేశారు, నయా పైసా పద్ధతిని తీసుకొచ్చి డిసిమలైజేషన్ చేశారు. డిసిమలైజేషన్ అంటే ఒక 1 రూపీని 100 యూనిట్లుగా విడదీసి ఒక్కొక్కటి ఒక్కొక్క నయా పైసాగా చేశారనమాట. అది ఎప్పుడు చేశారు అంటే 1957లో చేశారు. ఏంటి, డెసిమలైజేషన్ ఆఫ్ 1 రూపీ. ఓకే కదండి, డెసిమలైజేషన్ ఆఫ్ 1 రూపీ చేశారు ఎప్పుడు 1957లో. అదేవిధంగా 1957 ఇక్కడ చూసారా 10 పైస్ 5 పైస్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి నయా పైసా కాన్సెప్ట్స్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 1957లోనే ఏం చేశారంటే అల్యూమినియంతో చేయబడినటువంటి అల్యూమినియం కాయిన్స్ ఏ పైసలవి అంటే 1 పైస్, నెక్స్ట్ 2 పైస్, నెక్స్ట్ 3 పైస్, 5 పైస్, 10 పైస్. పైస్ అండి ఇవి, రూపీస్ కాదు. 10 పైస్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 10 పైస్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అల్యూమినియంతో చేయబడినటువంటి 1, 2, 3, 5, 10 పైస్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1957లో. ఈ పాయింట్ ఓకే, 1957 అల్యూమినియంతో ఇక్కడ చూశారు కదా ఇవన్నమాట. సో ఇవన్నీ 1957లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారు, మళ్ళీ ముఖ్యమైన ప్రక్రియ ఏంటి అంటే 1957లో మనకి 10 పైస్ని అల్యూమినియంతో చేయబడిన 10 పైస్ని వీటిని ఇష్యూ చేశారు. దాని తర్వాత ముఖ్యమైన ఘటన ఏంటంటే మనకి మళ్ళీ 1978లో ఏం చేశారు అనేది చూద్దాం. ఇంకా ముఖ్యంగా మనం చెప్పాలంటే 16 జనవరి 1978 ఏం చేయడం జరిగింది అంటే 100 రూపాయల కంటే ఎక్కువ ఉన్న నోట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటి వల్ల బ్లాక్ మనీ పెరిగిపోతుంది, బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది. మరి అందుకని చెప్పి మోర్ దాన్ 100 రూపీస్ ఉన్న డినామినేషన్స్ అన్నీ డిమానిటైజేషన్ చేశారనమాట. బ్లాక్ మనీని అరికట్టించడానికి డిమానిటైజేషన్. 100 రూపాయల వాల్యూ కంటే ఎక్కువ ఉన్నటువంటి అన్ని నోట్లని డిమానిటైజేషన్ చేశారు 16 జనవరి 1978లో. ఇది ఒక ఇంపార్టెంట్ ఘటన. నెక్స్ట్ మనకి మళ్ళీ 1988లో ఏం చేశారంటే ఈ అల్యూమినియంతో కాదు, అవి ఊరుకునే రస్ట్ అయిపోతున్నాయి, తుప్పు పడిపోతున్నాయి, పాడైపోతున్నాయి కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మంచిది, ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పి 10, 25, 50 పైస్ వాల్యూ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం ఏదైతే కాయిన్స్ చూస్తున్నామో ఆ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ అనేది 88లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ ఆఫ్ 10, 25 and 50 పైస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1988. సో ఈ పాయింట్ ఓకే కదండి, ఈ వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎప్పుడు 1988లో. దీని తర్వాత మనకి 1992 పరంగా మాట్లాడినట్లయితే ₹1, ₹5 కాయిన్స్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ ఇందాక మనం చూసిన స్టెయిన్లెస్ స్టీల్ ఏంటండి 10, 25, 50 పైస్, కానీ రూపాయి 5 రూపాయల నాణ్యాలు స్టెయిన్లెస్ స్టీల్ నాణ్యాలు కూడా 1992లో విడుదల చేయడం జరిగింది. 1992లో స్టెయిన్లెస్ స్టీల్ అన్నటువంటి 1 రూపీ 5 రూపీ కాయిన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 1996లో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. ఏమిటి అది అంటే మనకు అప్పటి వరకు నోట్స్ పైన, ఇది ఇంపార్టెంట్, మీ ఇందాక భాష సమ్మని అడిగారా వాళ్ళకి క్లారిఫై అవుతుంది పాయింట్. అప్పటి వరకు నోట్స్ మీద జనరల్గా అశోక స్టాట్యూ ఉంటుంది కదా మనకి 4 సింహాలు, అది అశోకన్ సింబల్ ఎక్కువగా ఉండేది నోట్స్ పైన. ఆ సింబల్ని తీసివేసి మహాత్మా గాంధీని రీప్లేస్ చేశారు. సో మహాత్మా గాంధీ ఉన్నటువంటి బొమ్మ ఉన్నటువంటి కరెన్సీల్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1996లో ప్రవేశపెట్టారు. షేక్ నగర్ భాష సమ్వన్ ఆస్క్డ్ ఇందాక 1996 ఎప్పుడు అంటే 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మహాత్మా గాంధీ సిరీస్ ఆఫ్ నోట్స్ ఇవి జనరల్గా అప్పట్లో 10 రూపాయల కాయిన్ నోటు మరియు 100 రూపాయల నోట్తో స్టార్ట్ చేశారండి. 10 రూపాయలు 500 రూపాయల నోట్లతో స్టార్ట్ చేశారనమాట ఫస్ట్లో. దాని తర్వాత అన్ని నోట్స్కి ఇది ఎక్స్టెండ్ చేశారు. ఇంతకన్నా ముందు లయన్ క్యాపిటల్ అశోకన్ సింబల్ ఉంటుంది,
మన నేషనల్ ఎంబ్లమ్ అది ఉండేది, అది తీసి ఇది పెట్టారు. వాటితో పాటు 96లోనే కొన్ని ఫీచర్స్ కూడా పెట్టారనమాట. అంటే ఇప్పుడు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో బ్లైండ్ వాళ్ళు కూడా గుర్తించే విధంగా కొంత బ్రైలీ పార్ట్స్ని ప్లస్ సెక్యూరిటీని కొంచెం వాటర్ మార్క్ని చేంజ్ చేసి అట్లా కొన్ని మార్పులు చేశారు. సో దట్ బ్లాక్ ఫేక్ కరెన్సీ చేయడం కొంచెం కష్టమయ్యే విధంగా ఆల్ పర్పస్ కోసం. ఇది 1996లో జరిగిందండి. ఈ పాయింట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10 రూపీస్ ఇది ఉంది చూడండి, ముందు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇది ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి మహాత్మా గాంధీ బొమ్మను పెట్టడం జరిగింది. ఇది 1996లో జరిగిన ముఖ్యమైన ఘటన. నెక్స్ట్ సాయి కుమార్ గారు, సార్ కాయిన్స్లో డైమండ్ సర్కిల్ స్టార్స్ గురించి చెప్పండి. ష్యూర్ అండి, అవన్నీ మనం చూస్తాం. దట్ ఇండికేట్స్ ఆ సింబల్ ఏవైతే ఉంటాయో స్టార్ ఆ డైమండ్ అసలు ఎటువంటి మార్క్ ఉండదు, ఎక్కడ ప్రింట్ అయిందో గుర్తించడం కోసం అవి పెడతారో చూస్తాం మనం. ఆబ్వియస్లీ ఆ పాయింట్ మనం చూస్తాం, ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అది. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే, బట్ మనం నెక్స్ట్ క్లాస్లో అది ఖచ్చితంగా ఉంటున్నాడు. మనం ఏదైతే సిలబస్లో అనుకున్నామో కరెన్సీలో అది కూడా చూస్తాము. సో నెక్స్ట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 1996 అయిన తర్వాత 1998లో, అంటే 1996 అయింది కదండి, 2005-2008 మధ్యలో ఏం చేశారు అంటే స్టెయిన్లెస్ స్టీల్తో ఉన్నటువంటి చాలా కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు 50 పైసలు, 50 పైసలు, ఈ టైంలో జనరల్గా మనం 2000 అట్లా 50 పైసలు కూడా బాగానే ఎక్కువగానే వాడేవారు అనమాట. అంటే చాక్లెట్స్కి వాటికి 50 పైసలు, 50 పైసలు ఉన్న నాణం ₹1 అంటాం. 50 పైసలు, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్, ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ని విడుదల చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ ఆఫ్ ఆల్ దీస్ కరెన్సీస్ ఇంట్రడ్యూస్డ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10 పైస్ ఇవన్నీ. సో 50 పైస్, 1 to 5 రూపీస్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2005-08. సో ఇప్పుడు మనం జర్నీ కరెన్సీలకు సంబంధించి 2008 వరకు వచ్చామండి. దాని తర్వాత 2010లో ఏ విధమైన మార్పులు చేశారు, 11లో ఏ మార్పులు చేశారు, 16లో ఏ మార్పులు చేశారు, కొత్తగా రిలీజ్ చేసిన కరెన్సీస్, ఇందాక సాయి కుమార్ గారు అన్నట్టు ఆ కాయిన్స్లో ఉన్నటువంటి మార్క్స్ ఉంటాయి అన్నమాట, అవి ఏం సూచిస్తాయి, అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్ ఎకానమీలో ఇండియన్ కరెన్సీలో పార్ట్ 2లో చూసుకుందామండి. ఇప్పటివరకు ఏవైతే చూసామో అవి మొత్తం అప్డేటెడ్గా చదివేసేయండి. పీడిఎఫ్లు కూడా మనకు టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. రేపు మనకి క్విజ్ ఉంటుంది. సో క్విజ్లో మనం ఏదైతే చదివామో థియరీలో వాటి మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు ఎగ్జామ్స్లో, ఏ విధమైన పాయింట్స్ పైన నోట్ చేసుకోవాలి, అవన్నీ మనం చూస్తాము. సో థియరీ పార్ట్ మీరు పెర్ఫెక్ట్గా ఉండండి. దెన్ మనము క్విజ్లో మీరు అంటే చాలా బాగా అయితే క్విజ్ మీరు చెప్తున్నారు ఆన్సర్స్ అంతా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అదేవిధంగా ఈ వీక్ క్విజ్లో కూడా మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఇవ్వండి. మీకు ఏంటి అంటే ఆల్రెడీ మనం ఏదైతే చదివామో టాపిక్ దానిపైన మీకు స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. మనము షార్ప్గా అరౌండ్ 11:10 ఆ టైంకి 11:10కి హిస్టరీలో కలుసుకుందామండి. షార్ట్ ఇంటర్వెల్ తీసుకోండి, 11:10కి మనం హిస్టరీలో కలుసుకోవచ్చు. ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీకు లైవ్ చాట్లో కన్నా ఏంటి అంటే లైవ్ చాట్లో అంటే మళ్ళీ నాకు చూడడం కష్టమవుతుంది. అందుకని మీ క్వశ్చన్ కామెంట్ కింద చేస్తే ఆర్డర్లో ఎవరెవరు ఏమేమి పెట్టారు అనేది నోట్ చేసుకోవడం ఈజీ. సో వీడియో కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ అని రాసి మీ క్వశ్చన్ని పెట్టండి. మనకి సందర్భం వచ్చినప్పుడు, ఆ టాపిక్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అని లేకపోతే